మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్దనైతే మనం ఉన్నామండి. సో ఈ రోజు ఇక్కడ రీలే నిరాహార అయితే దీక్ష చేపట్టారు. చాలా అధిక సంఖ్యలో అయితే ఆసాములు కార్మికులు అయితే వచ్చారు. సో పవర్ లూమ్ సమస్యల పైన అయితే వీళ్ళైతే నిరాహార దీక్ష చేస్తున్నారు. మాకు సబ్సిడీ రావట్లేదు, తర్వాత ఉచిత విద్యుత్ కూడా రావట్లేదు. సో మాకైతే అవన్నీ చాలా రకాల సమస్యలు ఉన్నాయి. మాకు అసలు పని కూడా లేదు. ఎలా పని చేసుకుని మేము బ్రతకాలి, మా ఇప్పుడు రోడ్డులో పడే పరిస్థితి ఉందని చెప్పేసి అయితే సమస్యలను క్లియర్ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ రీలే నిరాహార దీక్ష చేపట్టారు. సో ఆ సందర్భంగా మనం అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చాలా మంది ఆసాంలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. మనం వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నిరాహార దీక్ష పెట్టడం గల కారణాలు ఏంటి? ఈ రోజు సిరిసిల్లలో మగ్గం నడవాలి, నేతన్న బతకాలనేటువంటి నినాదం తీసుకోవడానికి ఈ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 6 నెలలుగా సిరిసిల్లలో ఉన్నటువంటి మగ్గం ఆగిపోయింది. నేతన్న గుండెలు ఆగిపోతున్నాయి. అయినా ప్రభుత్వం స్పందించట్లేదు, సమస్యని పరిష్కరించడం లేదు. ఈరోజు ఇక్కడ ఉన్న సిరిసిల్లలో ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. గతంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి బతుకమ్మ చీరల పథకం అని గత ప్రభుత్వం ప్రకటించింది, కొన్ని సంవత్సరాలుగా నిర్వహించింది. ఈరోజు ప్రభుత్వం ఉన్న ఫలంగా చెప్పా చేయకుండా ఈరోజు బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేయడం, గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి కొంత ఉపాధి కల్పించినటువంటి మాట వాస్తవం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పా చేయకుండా బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేసింది. ఆ బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేయొచ్చు, ప్రభుత్వం హక్కు ఉంది. కానీ ఆ స్థానంలో కార్మికులకి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ఎందుకు ఆ ప్రభుత్వాన్ని అంటా ఉన్నామంటే, గతంలో ఉన్న ఉపాధిని దెబ్బతీసింది మీరు. ఆ ఉపాధి దెబ్బతిన్న స్థానంలో కార్మికులకి ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత మీది. కానీ ఆ ప్రభుత్వం ఆ పని చేయకుండా ఉన్న పథకాలని రద్దు చేసేసి కార్మికుల్ని రోడ్డున పడేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందుకే ఈరోజు ప్రభుత్వం గత పథకాల్ని నిలిపివేయడం, కొత్త పథకాల్ని ప్రవేశపెట్టకపోవడం మూలంగా ఇక్కడ మొగ్గాలు పూర్తిగా మూతబడ్డాయి. ఇక్కడ ఉన్న మొగ్గాలు మూతబడ్డంతో పరిశ్రమ మొత్తం తాళాలేశారు, కార్మికులు రోడ్డున పడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు బతకడం కోసము అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. బతకలేనటువంటి పరిస్థితిలో, ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితిలో మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ఇప్పటికే 11 మందికి నేతన్నలు ఈ సిరిసిల్లాలో ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే 11 మంది సిరిసిల్లాలో నేతన్నలు ఉపాధి లేక ఆత్మహత్యకు పాల్పడ్డారంటే ఇక్కడ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. కానీ అలా అర్థం చేసుకోకుండా, సమస్యని పరిష్కరించకుండా, నిర్లక్ష్యం మూలంగా సమస్యని ఇంకా తీవ్రతరం చేసేటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పటికే మేము అనేక పోరాటాలు చేసినాం. సిరిసిల్లాలో నేతన్న రాస్తారోకలు చేశాం. అన్నదాన ప్రభుత్వం ఆదుకోకపోతే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాం. మా పైన కేసులు పెట్టారు ప్రభుత్వం. అయినా మా పోరాటాన్ని ఆపకుండా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. సిరిసిల్లలో నేతన్నని కాపాడుకోవడం కోసం, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కాపాడుకోవడం కోసము మేము గత నెల 7వ తారీఖు నాడు సిరిసిల్లాలోనే నేతన్న పోరు యాత్ర బస్సు యాత్ర కార్యక్రమాన్ని సిరిసిల్లలో ప్రారంభించాలి అని రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రని నిర్వహించి 15వ తారీఖు నాడు హైదరాబాద్ లో పెద్ద బహిరంగ సభ నేతన్న గర్జన నిర్వహించాలని మేము తలపెట్టాం. మేము చేస్తున్నటువంటి బస్సు యాత్రని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మాతో చర్చలు జరిపారు. మంత్రి గారే కాదు, సంబంధిత అధికారి శైలజరామయ్య గారు కూడా మాతో చర్చలు జరిపారు. మీరు ఏవైతే డిమాండ్స్ పెట్టారో, ఈ సిరిసిల్లాలో ఉన్నటువంటి కార్మికులకు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులకు కావచ్చు, మీరు పెట్టినటువంటి డిమాండ్స్ అన్నిటిని కూడా మేము అమలు చేస్తాము. మాకు కొంత సమయం కావాలి. మేము అడిగాం, బతుకమ్మ చీర పథకాన్ని కొనసాగించాలి అని అన్నాం. లేకపోతే జనతా వస్త్ర పథకాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జనతా వస్త్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకాన్ని అయినా పునరుద్ధరించమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగాం. దాన్ని ఆలోచిస్తామన్నారు. ఇక్కడ థ్రిఫ్ట్ ఫండ్, నేతన్న బీమా, యారన్ సబ్సిడీ పథకాలని కొనసాగించాలి అన్నాం. ఇక్కడ 10 HP కరెంటుకు సంబంధించినటువంటిది ఉచిత విద్యుత్ కావాలి అన్నాం.
ఆ విధమైనటువంటి డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టాం. కానీ దాని మీద కొన్నిటి మీద ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించి మాకు ఒక 10 రోజులు సమయం ఇవ్వండి అని మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, శైలజరామయ్యర్ గారు కోరారు. వారు కోరినటువంటి హామీ మాట మేరకి, వారు ఇచ్చినటువంటి హామీ మేరకి మేము నేతన్న బస్సు యాత్రని తాత్కాలికంగా ఆ రోజు వాయిదా వేస్తున్నట్టు మేము ప్రకటించాం. 10 రోజులు అయ్యింది, అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ రోజుకి 22 రోజులు అయ్యింది. 22 రోజుల నుంచి కూడా ప్రభుత్వం మాతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తానని మాట ఇచ్చి, హామీ ఇచ్చి ఈ రోజు 20 రోజులు గడుస్తా ఉన్న సమస్య ఈ రోజు కూడా పరిష్కరించలేదు. కాబట్టి సమస్య పరిష్కరించినటువంటి ఈ సందర్భంలోనే ఈ రోజు నేతన్నల్ని కాపాడుకోవడం కోసం, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని, మీరు చెప్పినటువంటి మాటని గుర్తు చేయడం కోసము అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సమస్యల్ని పరిష్కరించే పద్ధతిలో అసెంబ్లీలో చర్చ జరగాలి అని ఈ రోజు నేతన్నల సంబంధించినటువంటి రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాం. 25వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మేము చలో హైదరాబాద్, చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాము. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ బతకాలి, మూతబడ్డటువంటి వస్త్ర పరిశ్రమ తిరిగి తెరవబడాలి, చనిపోతున్నటువంటి కార్మికులకి ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. బతుకమ్మ చీరల స్థానంలో జనతా వస్త్ర పథకాన్ని పెడతారా, ఇంకే పథకాన్ని పెడతారో ప్రభుత్వం పథకాలను పెట్టాలి. నేతన్న బీమా, థ్రిఫ్ట్ ఫండ్, యారన్ సబ్సిడీ పథకాలను కొనసాగించాలి. ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సమస్యని వెంటనే పరిష్కరించకపోతే పరిశ్రమ పూర్తిగా మూతబడేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, సమస్యని వెంటనే పరిష్కరించండి. రాబోయేటటువంటి అసెంబ్లీ కాలంలో మీరు సమస్యను పరిష్కరించకపోతే కార్మికులు, ఈ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ జేఏసీగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మాకు ఆకలి సాగులతో ఉన్నాం. ఇప్పుడు చెట్టోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాకు ఏం చూసుకున్నారు? ఎవరికి ఏం చూసిరు? మాకు 3 నెలల నుంచి బంద్ ఉన్నది. ఇప్పుడు వచ్చి కూకుంటే ఎవరు సేవ చేస్తారు? ఎవరు ముంగడికి వస్తారు? వర్కర్ ఎట్లా ముంగడికి వస్తారు చెప్పురు మీరు? మీకోసం నిరాహార దీక్ష చేయట్లేదు అంటారా? సేట్ల వాళ్ళు ఆసాములు మా అండర్లు ఉంటారు. వాళ్ళు సేట్లు మమ్మల్ని చెడగొట్టే అందుకే మమ్మల్ని మొత్తానికి ఏదైనా భీములు కావాలంటే భీముంటే సాంచ ఉన్న కాడ ఏదైనా పని కావాలంటే పనికి కలిపియరు. వీళ్ళు కలిపియరు. సామాను కూడా సక్కాదేరు. నమస్తే, మీ పేరు? నా పేరు యాదగిరి, బి యాదగిరి, తంగరపల్లి. నేను ఇదే చేనేత వర్కర్. నేను గత 10-20 సంవత్సరాలు నడుపుతున్నాను. నేను ఇది ఒకటి ఏంటంటే, గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇచ్చుట్లా యథావిధిగా నడిచినాయి, అందరికి ఉపాధి కలిగేది. ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వచ్చుట్ల సబ్సిడీ ఎత్తేసుట్లా ఇదంతా ఇబ్బందికరణం అవుతుంది. కనీసకమైన 3-4 నెలల ఇబ్బంది పడబట్టి 10 మంది దాకా వర్కర్లు సుధా బలవర్ణం అయిపోయారు. ఏది ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వలన. దయచేసి ఈ ప్రభుత్వం సుధా గమనించి వర్కర్ టు ఓనర్ అన్న చేయాలి, లేదంటే ఇదే పద్ధతిని కొనసాగించి యథావిధిగా నడిపియాలి. మా వర్కర్లకు సుధా కొంచెం ఉపాధి లెక్క ఉండి వర్కర్కు సుధా కొంచెం పింఛన్ లెక్కనో ఇచ్చే ఆధారం చేయాలి. ఈ సేట్లు ఏంటంటే ఎట్లా ఉంటే అట్లా వ్యవహారాన్ని నడిపిస్తారు. కదా వాళ్ళ వాళ్ళకు దందా మంచుకుందనంటే నడిపిస్తారు. మందముడు అయితే వాడు ఒక 6 నెలలు నడుపుడు, ఒక 6 నెలలు ఊకుండు. మాకేందంటే 6 నెలలు తిన్నామా, 6 నెలలు మన ఇట్లా ఆకలి సాగులు లెక్క మా బతుకులు అవుతున్నాయి. గత సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఈ సిరిసిల్ల వాతావరణం ఇంతే ఉన్నది. దయచేసి ఈ ప్రభుత్వం అయినా కానీ కంటిన్యూగా ఒక యథావిధిగా మంచిగా నడిపించి చేనేత వర్గాలను, ఆసాంలను, సేనలను అందరినీ గమనించి ఒక సరి అయిన క్రమశిక్షణమైన పద్ధతిలో నడిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లే, ఇదివరకైనా నడిపించింది, ఇక ముందే నడిపిస్తానని భావించి ఈ యొక్క మేము ఒక మాట మాట్లాడుతున్నాం. అంతే కాకుండా స్టేట్లు కాకుండా ఆసాములు కానీ వర్కర్లు కానీ అందరు ఉన్నారు. గట్లా ఒకటే ఉన్నారు. ఎందుకంటే స్టేట్లతోటి ఆసాములతోటి వర్కర్లతోటి లేబర్ మొత్తం ఒక కుటుంబం అన్నట్టు. ఇది ఒక సహస్త ఒకటి ఏంటంటే మన ఇంట్లో సంసారం ఎట్లనో ఈ వ్యవస్థ అట్లుంటది. కాబట్టి అందరూ ఒకటే. ఆ స్టేట్లు కానీ ఆసాములు కానీ వర్కర్లు కానీ అంతా ఒకటే. స్టేట్ భీమ్ ఇస్తే ఆసాం తెస్తాడు, ఆసాం తెస్తే వర్కర్ నడుపుతాడు, వర్కర్ కింద మళ్ళా ఆసాం కింద కండెలు చుట్టాళ్ళు ఎంతో మంది బతారు. దీని మీద కనీసం ఒక 20,000 మంది ఉపాధి వర్కర్లు ఈ పరిశ్రమ మీద బతుకుతారు. ఈ సిరిసిల్ల అంటే పరిశ్రమ, చేనేత పరిశ్రమ అని ఆల్రెడీ ఢిల్లీ దాకా ఉన్నది. ఇది మన సిరిసిల్ల అంటే ఇది వరకే ఉన్నది. దయచేసి దీన్ని సక్రమంగా నడిపేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. నేను నా పేరు రాజు, డైరీ రాజు. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ చేనేత వర్కర్ పనిచేస్తున్నాను. చేనేత వర్కర్ గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఉపాధి లేక 8 నెలలు అవుతుంది మేడం. ఘోరంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు కుటుంబం ఇప్పుడు తిందామంటే తినలేక పరిస్థితి.
ఇప్పుడు పిల్లలు బడి ఫీజులు కట్టలేక పరిస్థితి, ఇప్పుడు ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు నాకు ఆత్మహత్య శరణ్యం. ఇప్పుడు సేట్లు తాళాలు పెట్టుకున్నారు కార్ఖానలకు. ఇప్పుడు ఎన్నెళ్ళు మేము ఏం చేయాలి? మా పనే అది. చేసుకుంటే బతుకుతున్నాం. వేరే పని చేయాలంటే వేరే పని చేయలేము. సేట్లు ఇప్పుడు తాళాలు పెట్టుకున్నారు, వేరే పని చేసుకోపోలే అంటున్నారు. వేరే పని అంటే ఇప్పుడు మేము ఇప్పుడు 40 సంవత్సరాలు ఉన్నాం, ఇంకో 5-10 సంవత్సరాలు అయితే అది మా పని క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు సేట్లు ఇట్లా అంటున్నారు మేడం. ఇది పరిస్థితి. ఇప్పుడు సేట్లు మమ్మల్ని రోడ్డు మీద వేసిండు. మేము దాన్ని ఇప్పుడు చనిపోతే వాళ్ళకు లాభం జరగాలి. ఇడికి 12 మంది చనిపోయింది, ఇంకెంత మంది చనిపోవాలి మేడం? ఏమైంది అంకుల్, ఏమంటున్నారు? వాళ్ళకు సబ్సిడీ ఎగిరిపోవాలి, ఈ కార్మికులకు పని కావాలి. ఇవి రెండు అయితేనే సాయంత్రం నడుతారు సిరిసిలకు, లేకుండా నడు. నా పేరు సుంచ అంబదాసు. నేను ఇప్పుడు 30 పని చేస్తున్నా. ఈ అమ్మాయి పెళ్లి చేయని అప్పు అయింది. అయిన అప్పు మిత్తికి మిత్తి అవుతుంది. వీళ్ళు 5 నెలల సాయంత్రం బంద్ పెట్టిళ్ళు. మాకు రోడ్డు మీద పడ్డది. తిందామంటే ఇప్పుడు తిండి లేదు. చనిపోయే పరిస్థితి వచ్చింది. చనిపోవాలని కూడా 2 సార్లు వేయండి, చనిపోవాలని కూడా వేయినా. కానీ ఏం చేయాలి? ఇప్పుడు మా బిడ్డ పెళ్లి చేసిన మా మనవాళ్ళు గుట్టిలు వాళ్ళని చూసినా బతకాలి కదా. నాకు కొడుకులు లేరు. డబుల్ బెడ్రూమ్ కూడా పెడితే డబుల్ బెడ్రూమ్ కూడా మాకు రాలేదు, వెళ్ళలేదు. ఏం లేదు, కొడుకులు లేరు, ఇల్లు లేదు అన్న పరిస్థితి. ఎట్లా ఇప్పుడు 5-6 లక్షలు అప్పు అయింది. అది ఎట్లా తెంపాలి నేను ఇప్పుడు? ఈ పని ఇన్ని రోజులు తెలంగాణ ఉన్నప్పుడు చీరలు వచ్చినాయి కాబట్టి 5-6 వేల పగారు వచ్చింది కాబట్టి అందరికి వెళ్ళింది, నడిచింది. ఇప్పుడు 1000 రూపాయల వారం పగారు వస్తే ఇవన్నీ ఎన్ని ధరలైనాయి? ఒక పప్పు తీసుకుందామంటే 200 రూపాయలు, నూనె తీసుకోవాలంటే 150 రూపాయలు. ఎట్లా బతాం మేము? తినడానికి ఇబ్బంది అవుతుంది. అప్పులు తెంపాలి. ఇప్పుడు 3 లక్షలకు 6 లక్షలు మిత్తి అయింది. అవి ఎట్లా తెంపాలి? ఇప్పుడు నేను చచ్చిపోతే ఎట్లా వస్తుంది? చచ్చిపోతే నా భార్య పరిస్థితి ఎట్లా? నా భార్య కొడుకు లేరు, నాకు బతకడం అలవదాలి. నన్ను బాగా ఇబ్బంది అవుతుంది. మా పరిస్థితి ఎట్లా? మాది పని చేస్తున్న పరిస్థితి ఎట్లా మాది? ఎవరు దానికి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని మాకు పట్టించుకుంటలేరు. వాళ్ళు ఎట్లా పట్టించుకుంటారు మా గురించి? మేము చచ్చిపోవాలి. మరి ఎంతమంది చచ్చిపోతారు? 12 మంది చచ్చిపోయిన వాళ్ళకి ఏమైనా ఇస్తానులా? మా పరిస్థితి ఎట్లా? మాకు ఆలోచిస్తున్న ఎవరు ఉన్నారు? సేట్లు వాళ్ళు చూసుకుంటున్నారు. మా పరిస్థితి ఎట్లా? మరి చచ్చిపోతే ఏమి ఇస్తారు మాకు? నా భార్య చేస్తారా? నా బిడ్డ పిల్లలు చేస్తారా? సాదరు ఎట్లా పరిస్థితి మాది? అందు గురించి మాకు పని ఇవ్వాలి. మా అందరు పని ఇస్తే వారం 5,000 పగారిస్తే మేము పని చేసుకుని అప్పు తెంపుకుంటాం. కష్టపడి పని చేస్తే తెంపుకుంటాం. పని లేకపోతే తెంపుకుంటాం. ఇప్పుడు 5 నెలలు మొత్తం బంద్ పెడితే మా పరిస్థితి ఎట్లా? తినడానికి తిండి లేదు, ఏమి ఇస్తలేరు. సేట్లు కూడా ఏమి ఇస్తలేరు మాకు. మరి ఏమైనా ఇవ్వాలి? తినడానికి మాకు ఇవ్వాలి కదా. మేమేం తినాలి? చచ్చిపోమంటారా? ఇంట్లో తినడానికి ఏం లేకపోతే వీళ్ళందరి పరిస్థితి అట్లా అవుతుంది. ఇవి 5,000 మంది వర్కర్లు ఉన్నాం మేడం. మేము మా పరిస్థితి ఎట్లా చెప్పు? మాకు ఆకలి చచ్చిపోవాలని చూస్తున్నా కూడా చచ్చిపోతే ఏమవుతుంది? ఎంతో ధైర్యం ఇస్తున్నారు వీళ్ళు మనోళ్ళు. కానీ ఏం చేస్తా చెప్పు? నాకు పరిస్థితి ఇది ఉన్నది. మాకు పని కలిపిస్తే పనితో మేము అందరము 5,000 వారం 5,000 పాడితే కూడా కష్టపడి పని చేసుకుని 5-6 నెలలు కూడా 5 నెలలు బాగా తెంపుకుంటాము. అందరం మంచిగా ఉంటాం, అంతే. బాగా ఏం లేదు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి అయితే చేనేత కార్మికుడు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి అడుగుదాము. చాలా బాధలో ఉన్నాడు. తన అసలు బాధ అంతా వెళ్ళబుచ్చుకుంటున్నాడు. సో అసలు ఏమైందని చెప్పేసి ఒకసారి మనం అడుగుదాం. హలో సార్, నమస్తే సార్. హలో మేడం సార్. అయితే మేము నేత కార్మికులము, పని చేసుకుంటూ బతుకుతాము. ఆరు ఫుడ్కు 5 రూపాయల భోజనం చేస్తూ తింటూ ఉంటున్నాము, పని చేస్తున్నాము. అయితే ఒక్కొక్కరు ఇల్లు అలా 6 డబ్బాలు 8 డబ్బాలు వరంగల్ నుండి వచ్చాయి. ఇప్పుడు 2 డబ్బాలు వస్తున్నాయని 1 గంట లోపల ఖతం చేస్తుంది. ఇప్పుడు ఉపాసం ఉంటుంటూ పని చేసుకుంటూ చేరుతున్నాము. అవి మాకు బతుకుదేరు చాలా బతుకునే విరాశ కలుగుతుంది. బతకాలనిపించడం లేదు. చాలా మంది చనిపోయింది ఇదివరకు. ఇక ముందు పరిశ్రమలు సక్రమంగా నడిచినట్టు చూడమని వారు మా యారన్ పైసలు కూడా చక్కగా రావడం లేదు. ఆ పైసల గురించి కూడా నిన్న పోయినాము, అది కూడా తక్కువ చేసింది. వాళ్ళ పేరు మీద రాసుకున్నారు, అయినా మేము ఏమనలేదు. దాని గురించి నిన్న ఎంక్వైరీ పోయినాము. పోతే ఇక తక్కువ రాసిండ్రు, తక్కువ చేస్తాము అని చెప్పానని మాట్లాడిండ్రు. చెట్టుల పేరు మీద రాసుకున్నారు మా పైసలు. మీ పైసలు వాళ్ళ పైన రాసారా? వాళ్ళ పైన 20,000 రాసుకున్నారు. మేము అడిగితే మా పైసలు క్యాన్సిల్ చేసేటట్టున్నారు. ఎందుకు అట్లా ఎందుకు రాసుకున్నారు? మీకు వచ్చేటి కదా. నచ్చినట్టుగా రాశారు. ఒక్కొక్కరు 25,000 30,000 రావాలి. 6,000 వచ్చినాయి. 10,000 వచ్చినాయి. అందరు అడగలేరు అంటే మీకు అన్యాయం జరిగింది కదా. 10 మందిని పోయి కలిసి అడిగితే పెద్ద ఆసామి ఆరు భీములు ఇచ్చే ఆసామి ఇద్దరు సంతకాలు చేస్తే మేము కరెంటు బిల్లు ఇప్పుడు కాంట్రాక్ట్ పట్టుకున్న సేటును ఆరు సాంచల సేటు ఇద్దరు కలిసి మనము సరి పావుల పైసలు చొప్పున కట్టాలి. రూపాయికి ఆటానా సబ్సిడీ ఆటానా లోపల మన ఇద్దరం కట్టాలి. అట్లా సంతకం కాగితం మీద రాస్తే నేను సంతకం చేస్తేనే మా పైసలు రాస్తా. అక్కడ సంతకం చేస్తా వస్తాయి. ఏడీకి చెప్పింది నేను సంతకం పెట్టని అని మాట్లాడి చేసింది. ఎస్ఎస్ సంఘానికి పైసలు ఆల్రెడీ వచ్చి 10 రోజులు అవుతుంది, మాకు ఇంతవరకు రాలేదు. నిన్న పోయి మేము టార్చ్ ఇస్తే ఈ విషయం తేలింది. ఎవరు కాంట్రాక్ట్ పట్టుకున్న సేటుకు కూడా
और ఆయన లేబర్ కు అందేటి ఏది మీటర్ కి ఎంత ఇవ్వాలో అవి ఇయ్యంగా చూతో కూడా ₹1 ఎక్స్ట్రా ఇచ్చిరు. ఎక్స్ట్రా ఇయ్యంగా చూతో అది కరెంట్ బిల్లు గురించి ఆయన అన్నాడు, కరెంట్ బిల్లు నయన కడుతుంది, రూపాయి నువ్వు ఎక్స్ట్రా తీసుకున్నావు, ₹1,00,000 వచ్చినాయి నీకు, నువ్వే కట్టాలి, అది నేను కట్టాను, నీ సాంతలు చెట్టోడు సరి ఎవరు నువ్వు సరి అని పేపర్ రాసి ఇవ్వమని చెప్పాను. అంటే ఖచ్చితంగా మేము నిల్చుంటే పేపర్ రాసి ఇచ్చిండు, కొడతా అని చెప్పాను అన్నది. ఏడి సారు ఎప్పుడు కొడతారో ఏం చేస్తారో ఇక ఒక్కొక్క లేబర్ అంటుండేది. డబ్బులు వాళ్ళు సగం తీసుకుంటే మరి మీరు అందరూ ఏం చేస్తున్నారు అడగట్లేదా? కరెంటు ట్రాన్స్ఫార్మర్ కూడా వైర్ పట్టుకొని చచ్చిపోతాం. ఎవరో ఒకరు మాట్లాడారు. ఎవరో వచ్చినాయి 22 వచ్చినాయి, 20,000 వచ్చాయి, 10,000 వచ్చినాయి. అంటే 25,000 వచ్చాడు ఉండే 10,000 వచ్చినాయి. ఏంటంటే 23 రాపిస్తా మీటరు ఏమనుకో కానీ నాకు చెప్పాడు మా చేయడు అంతే. ఇంకోళ్ళ పేరు మీద రాస్తారు వీళ్ళు, ఇంకోళ్ళ మీద రాసి 5,000 ఇస్తావు నాకు, నీ పేరు మీద రాస్తాను అట్లా రాస్తారు. వాళ్ళ పేరు మీద రాసుకున్నారు, వాళ్ళ పేరు మీద ఆసాంలు పేరు మీద రాసుకున్నారు. మేము మాట్లాడితే టార్చ్ ఇస్తే మా పేపర్లు ఆ చెత్త పుట్టల వారేసిరా తెలియదు. చేట్లు రాసుకోరు, చేట్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకున్నారు ఖచ్చితంగా 2 రోజులల్లో తెలంగాణ పనిచేస్తున్నారు జైలు శాఖ లోపల ఆఫీసర్లు. మీరు ఇలా కాంకే కావాలంటే రాత్రి 9 రాత్రి దాకా మేము ప్రాబ్లం పడి ఎంతమందికి రాలేవు డబ్బులు? ఎంతమందికి ఎవరెవరికి రాలేవు? 22 వచ్చినాయి, 22 వచ్చినాయి, 23 రాలేదు, 23 రాలేదు. తక్కువ వచ్చినాయి అడితే ఈ దాపా మళ్ళా రాసి పంపిస్తామని రాలేదు. మీకు వచ్చినాయా రాలేవా? మీకు రాలేవు. సర్కార్ నుండి వచ్చినాయి, మీ ఇంట్లో నుంచి అయితే ఇస్తలేరు కదా, ఇవ్వడానికి వీళ్ళు వాళ్ళ పేరు మీద రాసుకొని మాకు ఇబ్బంది చేస్తున్నారు. మేము 3,000 కోట్లు ఉన్నాయి మా బ్యాంకుల్లో ఉన్నాయి. బతకడమే శరణ్యం అనుకుంటున్నాము, బతకాలనిపిస్తలేదు. అట్లున్నది బాధ. భార్య పిల్లలు బతుకుతారు చెప్పండి, ఇట్లా గడుస్తుంది పరిస్థితి. ఇప్పుడు వచ్చేది పండుగలు కదా మేడం, ఇప్పుడు వచ్చే పండుగ సబ్సిడీ పైసలు వచ్చినా కూడా సాయంత్రం చాలా ఇప్పుడు కావు, 4 నెలలు 5 నెలలు పడతాయి, ఎంబడి చాలు కావు. సబ్సిడీ పైసలు పడతాయినా దాని పండుగలు తీసుకోవచ్చు, అది కూడా అయిపోయారు. ₹1.45 వరకు ఇచ్చిండు, ఇప్పుడేమో ₹5 దించిండు. 45 పైసలు ఇప్పుడు నీ పేరు మీద రాస్తా, షేటు రాయాడు, షేటు సంతకం నడవదాడ, నీ పేరు మీద రాస్తా, నాకు 5,000 ఇస్తావా, నీ పేరు రాస్తాడు, 10,000 10,000 ఇస్తే 5,000 షేటు కానీ 10,000 తీసుకుంటారు, అట్లా రాస్తారు, అట్లా నడుతుంది అంత. చూసారు కదండి, ఇప్పుడైతే మనతో చాలా మంది కార్మికులు అయితే మాట్లాడారు. సో మాకు దాదాపుగా 8 నెలల నుంచి అయితే మాకు పని లేదు, దగ్గర ఒక 11 మంది అయితే చనిపోయారు పను లేక. మేము రోడ్డున పడ్డాము. సో సామాన్ అంటే ఇంట్లో తీసుకొచ్చుకునే సామాను కూడా రేట్లు పెరిగాయి మేడము. మాకు ఎలాంటి అసలు ఇప్పుడు మాకు పని లేక మేము రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. మరి చావమంటారా? మేము చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాము, మాకు ఎలాంటి పని కూడా లేదు. సో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దయచేసి పట్టించుకోవాల్సిందిగా మేము కోరుతున్నామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అయితే కోరడం అయితే జరిగింది.